ద్వారా తీసుకుంటారు. అందరూ ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ జేఈఈకి సంబంధించిన జోసా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తదని అనుకుంటారు. కానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది జోసా కౌన్సెలింగ్‌లో ఉండదు. సో, మరి ఎలా అడ్మిషన్స్ జరుగుతాయి జేఈఈ మెయిన్స్ గురించంటే, వీళ్ళు సెపరేట్‌గా అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తారు. దీనికి సంబంధించి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో అఫీషియల్‌గా ఇన్వైట్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించిన అప్లికేషన్ విండో అనేది ఓపెన్ కాలేదు. ఇదొచ్చేసి సింగిల్ డిగ్రీ. అంటే ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ దీంట్లో సీఎస్‌సి అండ్ ఈసీ సంబంధించి కోర్సులు మాత్రమే ఉంటాయి. టోటల్ 170 సీట్లు మాత్రమే. ఇది హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఈసీ అని ఉంటుంది. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్. సో, దీంట్లో ఓన్లీ మనకు 10 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంటే సీఎస్‌సిలో ఒక 10 సీట్లు, ఈసీలో ఒక 10 సీట్లు మాత్రమే కేటాయించబడతాయి. ఇది ఎవరికంటే నవోదయ లాంటి స్కూళ్ళల్లో ఎవరైతే 12థ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు సంబంధించి సీట్లు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్లికేషన్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసారు. లాస్ట్ వన్ వచ్చేసి